చెదిరిపోయినటువంటి ఆ విశ్వాసులు ప్రియులారు ఏం చేస్తూ వచ్చారంటే, వారు ఏ ప్రాంతానికైతే వెళ్ళారో, యోదయ, సమరయ, ఏంటంట అపోస్తలులందరూ యోదయ సమరయ దేశములందు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయినప్పుడు ఆ ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు పాదాల దగ్గర వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో, ఏదైతే వారు ధ్యానం చేశారో, నేర్చుకున్నటువంటి వాక్యాన్ని, యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు విమోచకుడని, ఆయన పరలోకానికి మనలను చేర్చగలిగిన వాడని, ఆయన మృతులను సజీవులుగా మార్చగలిగిన వాడని, రోగులను బాగు చేయగలిగిన వాడని, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడని వారు నమ్మి విశ్వసించి, ప్రియులారా, వారు చెదరిపోయినప్పుడు ఎక్కడెక్కడికైతే వారు వెళ్ళారో ఆయా ప్రాంతాల్లో వారు ఏం చేయడం మొదలు పెట్టారంటే, యేసుక్రీస్తుని గురించి సువార్త చెప్పడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఈనాడు చాలా మంది క్రైస్తవ సంఘాలు ప్రియులారా గమనించవలసింది ఏంటంటే, ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటా ఉన్నాం, ఎంతో కాలంగా మందిరానికి వస్తా ఉన్నాం, మనం నేర్చుకున్నదే కనీసం మన ఇంటి వారికి కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు ఎలాంటి వాడో, యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో ప్రియులారా నీ తోటి వారికి కూడా చెప్పలేని కారణం చేతనే ఈనాడు అనేకులు నశించిపోతా ఉన్నారు. ఈనాడు అనేకులు ప్రభు దగ్గరకు రాలేకపోతా ఉన్నారు. నీవెలా రక్షించబడ్డావో, ప్రభు నిన్ను ఎలా దర్శించాడో, నీ జీవితాన్ని ఎలా మార్చాడో, ఆ సాక్ష్యాన్ని, యేసుక్రీస్తును గురించిన మాటలను నీ ఇతరులతో పంచుకున్నప్పుడు ప్రియులారా వారి జీవితము మార్చబడుతుంది.